అవని టైంకి వచ్చేస్తుంది కదా, ఈరోజు ఇంకా రాలేదేంటి? రేఖా, సార్ ఒకసారి నా క్యాబిన్కి రా. వస్తున్నాను సార్. ఏంటి సార్? అవని ఇంకా రాలేదేంటి? లేట్గా వస్తానని గాని ఈరోజు లీవ్ అని గాని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పిందా? నో సార్, అలాంటిదేం లేదు. నిన్న కూడా మా దగ్గర అలాంటిదేం చెప్పలేదు. ఓకే, నువ్వు వెళ్ళు. ఎన్ని గంటలకు వస్తుందో ఫోన్ చేసి కనుక్కోమంటారా సార్? నేను చేస్తానులే, యూ కెన్ గో. ఓకే సార్. ఆఫీస్కి ఇంకా రాలేదేంటా అని ఫోన్ చేసి ఉంటారు. చెప్పండి సార్. ఆఫీస్కి ఇంకా రాలేదేంటి? నేనే మీకు కాల్ చేద్దాము అని అనుకున్నాను. ఒక చిన్న ప్రాబ్లం, అందుకే రాలేకపోయాను. వీలైనంత తొందరగా వచ్చేస్తాను. ప్రాబ్లమా? ఏమైంది? మీ పర్సనల్ అయి ఉండొచ్చు, కానీ తెలుసుకోవచ్చా? మరి అంత పర్సనల్ ఏం కాదు. హాస్పిటల్ మ్యాటర్. నీకేమైనా అయిందా? నాకు కాదు, అక్షయకు. అదేనండి, గుడి దగ్గర మిమ్మల్ని కాపాడిన పాప. ఆ పాప నాకు పరిచయమే. తనకి చిన్న దెబ్బ తగిలింది. అక్షయ్కా? అయ్యో, ఏమైంది? నా బండి మీద వస్తుండగా చిన్న యాక్సిడెంట్. అందుకే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. ఏ హాస్పిటల్ అవని? నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఏం పర్వాలేదు సార్, చిన్న దెబ్బే. అక్షయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓహ్, కూతురులా. చిన్న గాయం అయి ఉండొచ్చు, అయినా కానీ నేను వస్తాను. మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పండి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న హాస్పిటల్. ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం నేను కాన్పుకి ఈ హాస్పిటల్కి వచ్చానండి. సేమ్ హాస్పిటల్. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను.